అంటే పాప క్షమాపణ వస్తుంది. ఎందుకంటే యేసు రక్తము సమస్త పాపము నుండి మనల్ని విడిపిస్తుంది. ఆయన పరిశుద్ధమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. కాబట్టి పాపానికి ఎక్కడ మందు లేదండి. మీరు చూడండి, అన్నిటికీ మందు ఉంది, కానీ పాపానికి మందు లేదు. పాపం పోవాలంటే, పాపము తీయాలన్నా ఎవరికి సాధ్యం అంటే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు వారికే సాధ్యము. ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడంటే, మీరు ఇదిగో నాలాగా బ్రతికితే మీరు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. ఇదిగో మనిషి శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదు అని చెప్పి ఏమండి దేవుడు అనేక మందికి ఈ మాటలు తెలియచేయమన్నాడు. మనమేమనుకుంటున్నామంటే చనిపోయిన తర్వాత జీవితం అయిపోతుంది అనుకుంటున్నాం. కాదండి, చనిపోయిన తర్వాత కూడా మనకు జీవితం ఉంది. మీరు చూడండి, ఒక విత్తనాన్ని మనం చూసినప్పుడు ఆ విత్తనం ఎండిపోతుంది. ఆ విత్తనము ఏమైపోతుందంటే మనం చూసినప్పుడు చచ్చిపోతుంది. కానీ ఆ విత్తనమే మరలా ఎప్పుడైతే ఏమంటే వర్షం కురుస్తుందో ఆ నీరు చెమ్మ తగలగానే ఆ విత్తనం ఏమవుతుందంటే ఎలా అయితే మొలకనిస్తుందో మన జీవితం కూడా అలాంటిదేనండి. ఏమండి ఆఫ్టర్ ఆల్ విత్తనానికే ఏమండి ఇంత ఇది ఉంటప్పుడు చూడండి, దేవుని ద్వారా నిర్మించబడిన మనము ఏమండి మనం పరలోకానికి వెళ్ళాలి. పరలోకం ఉంది. ఆ పరలోకము నుండి ఈ లోకానికి ఆ పరలోక సంగతి చెప్పడానికే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి మనము ఇప్పుడే ఆలోచన చేద్దాము. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుదాము. ఆయన సర్వలోకానికి రక్షకుడు, ఆయన నిజమైన దేవుడు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఏమంటే ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వారందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. నమ్మని వారికి శిక్ష విధించబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇదే అనుకూల సమయము. మనము యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి మనం చేయవలసింది ఏంటంటే ఒకటేనండి, మన మనసు మార్చుకోవాలి. మన పాప మనసును, మన పాప క్రియలను మనం విడిచిపెట్టి, అవును ప్రభు నాయన నీ కొరకు నేను పరిశుద్ధంగా బ్రతికితే నన్ను పరిశుద్ధుడిగా మార్చడానికి నువ్వు ఈ లోకానికి వచ్చావు, చనిపోయావు, సమాధి చేయబడ్డావు, 3వ దినంలో తిరిగి లేచావు. మరలా దేవుడు రెండోసారి రానే ఉన్నాడు. ఆయన కొరకు ఎవరైతే నిరీక్షణ కలిగి ఉన్నారో వారందరినీ దేవుడు తనతో పాటు పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. కాబట్టి ఈ సత్య స్వార్థను, ఈ మాటలను మీ అందరూ కూడా నమ్మి మీ అందరూ కూడా మీ ఆత్మలను రక్షించుకోవాలని కోరుచున్నాము. కాబట్టి ఈ మాటలు విన్న మీ అందరినీ దేవుడు బహుగా దీవించునుగాక. ఆమేన్.